మహమ్మద్ ఖదీర్ బాబు గారు మాట్లాడతారు. కథ మీద గాఢమైన ప్రేమను పెంచుకున్న కథకులు ఖదీర్ బాబు గారు. భవిష్యత్ తరానికి నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న ప్రజలకు, ఇక్కడున్న అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ ఇదొక అద్భుతమైన కార్యక్రమం. రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ చేస్తూ ఉంది. నేను ఇది 3వ సారో 4వ సారో రావడం. అధ్యాపకులను, విద్యార్థులను సాహితీ సమాలోచనలు భాగం చేయడం, తిరిగి అధ్యాపకులు, విద్యార్థులు తమ గదుల్లోకి, క్లాస్ రూమ్స్కి వెళ్ళి వాటి ప్రతిఫలనాలను కొనసాగించడం, ఇది నిజానికి ప్రతి యూనివర్సిటీలో విరివిగా జరగాలి. ఇప్పుడే ఓల్గా గారితో అంటున్నాను, అసలు పుస్తకావిష్కరణలు ప్రెస్ క్లబ్బుల్లో లేకపోతే త్యాగరాయ గాన సభల్లో కాదు, యూనివర్సిటీ క్లాస్ రూమ్స్లో తరచుగా జరిగితే బాగుంటుందని. బయట పరిస్థితి బాగాలేదు. అంటే బుక్ ఫెయిర్ ఈసారి లేట్గా జరిగింది అనే కారణమా, లేదా మొత్తం ధోరణి మారిందా తెలియదు, కానీ పుస్తకాల సంఖ్య సరిగ్గా అమ్ముడు కావట్లేదు. అంటే జనం వస్తున్నారు బట్ కొనట్లేదు. కారణం ఏంటో తెలియదు. అంటే మనం చేతిలో ఉన్న ఫోన్కి క్రమక్రమంగా మరింత ప్రమాదంలోకి, అంటే ఒకప్పుడు తెలుగులో ఖచ్చితంగా కొద్దిగా బాగా రాసే కవైనా, రచయిత అయినా 1000 కాపీలు ఖచ్చితంగా వేసేవారు. ఆ తర్వాత గత 3-4 ఏళ్లుగా ప్రింట్ ఆన్ డిమాండ్ అనేసి ఒక 300 కాపీలు అలా వేస్తున్నారు. ఈ సంవత్సరం మరి నేను బెజవాడ చూశాను బుక్ ఫెయిర్, చాలా పలుచగా జనం వచ్చారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఫెయిర్లో 300 కాపీలు కూడా చెల్లని పరిస్థితి వచ్చిందంటే ఇది మన తెలుగు సమాజపు దృశ్యం. ఇది మంది అంటే మనం పెద్దవాళ్ళని అనుసరిస్తాం కదా, పాలకుల్ని అనుసరిస్తాము, పెద్దవాళ్ళని అనుసరిస్తాము, మన ఇరుగు పొరుగు వాళ్ళని అనుసరిస్తాము. ఇప్పుడు జరుగుతున్న మనకేంటంటే మన తెలుగు సమాజం 2 రాష్ట్రాల్లో కూడా మనకు ఎంత స్థలం ఉంది, మనం ఎంత కొంటున్నాం, మనం ఎంత కమ్మాలి, మనకి ఎంత బ్యాలెన్స్. ఈ స్థలాలు కొనటం, స్థలాలు అమ్మటము, మనకి ఎంతో కొంత రియల్ ఎస్టేట్లో ప్రవేశం ఉండుట, ఏ పని రాని వాడు రియల్ ఎస్టేట్ తిరుగుతున్నాడని చెప్పుట, ఈ బిజీలో ఉండటం వల్ల మనం పుస్తకాలు చదవాలనే భావన మెల్లమెల్లగా పోయి మనకు ఆస్తి, పాస్తి, కారు, రాబోయే ప్రయోజనాలు, వీటి స్పీడ్గా మనం వెళ్తున్నాం. మొన్నే నేను ఒక 15 రోజుల క్రితం చెన్నై బుక్ ఫెస్టివల్కి వెళ్ళాను, బుక్ ఫెయిర్కి. అక్కడ ఒక రోజులో, ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళ బుక్ ఫెయిర్ మనలాగా 2 నుంచి 8:30 కాదు, వాళ్ళు పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు ఒకే ఒక్క రోజులో 80,000 మంది ఆ బుక్ ఫెయిర్కి వెళ్ళి పుస్తకాలు కొన్నారు. మనం 3,000, 5,000, 10,000 మంది కూడా వెళ్ళట్లేదు. జయమోహన్ అనే ఒక రచయిత అక్కడ కేవలం తన పుస్తకాల స్టాల్ ఒకటి పెట్టాడు. ఆయన ఆ 10 రోజుల మీద 10 లక్షలు ఆదాయం గడించాడు. అంటే ఆయన పుస్తకాలు అన్ని కొన్నారు. మేము 100 కాపీలు పోతే పెద్ద పార్టీ బయట చేసుకుంటూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం మళ్ళీ ఒకసారి మన సాహితీ అభిరుచిని, అవసరాన్ని మీ ద్వారానే, మీ అధ్యాపకుల ద్వారానే క్లాస్ రూముల్లోంచి మళ్ళీ ఒకసారి అది మొదలవ్వాలి. ఈ మధ్య గ్రంథాలయ ఉద్యమం అనేసి కొంతమంది మిత్రులు చేస్తున్నారు. కాలేజీలో నేను జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్తే, ఇది కూడా ఒక 10 రోజుల క్రితం, అక్కడ జైపూర్ మొత్తం డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ వచ్చి, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒక సెషన్ జరిగితే, ఉదాహరణకు సుధామూర్తి గారి సెషన్ జరిగితే, ఆ సెషన్ జరుగుతున్న బల్ల దగ్గరే పుస్తకాలు అమ్ముతారు. ఆ సెషన్లో మాట్లాడుతున్న స్పీకర్ పుస్తకాలు 300 పుస్తకాలు, 500 పుస్తకాలు కొని 500 మంది క్యూలో నిలబడ్డారు రైటర్స్ సిగ్నేచర్ కోసం. మనం ఊహించగలమా? మనం పుస్తకావిష్కరణ బయటకు వస్తే ఒక కాపీ నాకు ఇవ్వవా, ఒక కాపీ నాకు ఇవ్వవా అంటారు. వాడు
ఫ్రెండ్ అయి ఉంటాడు, చాలా రోజులు పరిచయం కూడా అయి ఉంటాడు. మనకు కూడా ఇవ్వటం ఇష్టం, చెప్తున్నా. సరే, ఇది ఎటో పోయి ఎటో వస్తుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే, అధ్యాపకులుగా మీరంతా దయచేసి కథలు, సాహిత్యము, నవలలు ఎందుకు చదవాలి? ఏది కథ అవుతుంది అంటే, ప్రతీది కథ అవుతుంది, కానీ ప్రతీది కథ కాదు. కథలో కల్పన ఉంటుంది, కల్పన ఉన్నది కథ. వార్త కథ కాదు, వ్యాసము కథ కాదు. కొంతమంది రచ్చబండ దగ్గర బాగా కల్పించి కబుర్లు చెప్తారు, కానీ అది పుకార్, గాసిప్. అది కథ కాదు. కథలో ఏముంటుంది? కథలో పాత్రలు ఉంటాయి, సన్నివేశం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, సంభాషణలు ఉంటాయి, ఒక సమస్య ఉంటుంది, పరిష్కారము ఉంటుంది. అయినా కూడా అది కథ కాదు. అవన్నీ కలిపి మనల్ని ఏం చేస్తుంటే, ఏదైనా చేస్తే ఏదో ఒక అనుభూతికి, రసానుభూతికి, ఉద్వేగానికి గురి చేస్తే అప్పుడు అది కథ అవుతుంది. కొన్ని మెస్సుల్లో మనం అప్పుడప్పుడు బయట భోజనం చేస్తుంటాం. ఎంత తిన్నా ఇది ఏది రుచి ఉండదు. అది భోజనమే కాదు. అది భోజనం, కానీ భోజనం కాదు. అలాగే కొన్ని కథలు మనం ఈ మ్యాగజైన్లలో అక్కడ ఇక్కడ చదువుతుంటాం. అవి కథలే. కథలకు అవసరమైన కొలతలన్నీ దానిలో ఉంటాయి, నిర్వచనాలన్నీ ఉంటాయి దానిలో, కానీ అవి కథలు కావు. ఇందాక మేడం చెప్పినట్టు అసలు అవి చదివిన వెంటనే మర్చిపోతాం. మరి కొన్ని గుర్తుంటాయి, అవి కథలు. ఎందుకు గుర్తుంటాయి? అవి ఏంటో మనల్ని గట్టిగా నవ్వించుంటాయి, లేదా ఏడ్పించుంటాయి, లేదా ఆలోచింపజేసి ఉంటాయి, లేదా బాధించి ఉంటాయి. మంచి కథ ఏదంటే, మనం అప్పటిదాకా చూస్తున్న దాన్ని ఇంకా బాగా చూపించేది, లేదా అప్పటి వరకు చూడని దాన్ని మొదటిసారి చూపించేది. అది కథ అవుతుంది. ఎప్పుడు కూడా మనం రాసేటప్పుడు పాపులర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఊరికే రామానాయుడు గారు మనకి 100 సినిమాలు చేశారు. ఆయన తన సినిమా తీసి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి కూర్చునేవారట. ఆ ఫస్ట్ మార్నింగ్ షో చూస్తూ ఆయన సినిమా కాకుండా ఆడియన్స్ని చూస్తూ ఉండేవాడు. ఎవరైనా కుర్చీలో ఇలా వేళ్ళు చేతులు విరిచాడంటే ఆ సినిమా పోయిందని అర్థం. ఆయన లేచి వచ్చేసేవాట, ఆ సినిమా పోయేది. మనం కథ రాసేటప్పుడు లేదా కథ చదివేటప్పుడు మనకు బోర్ కొట్టిందంటే అది కథ కాదు, అది కథ కాలేదు, కథ కాకుండా ఉండిపోయింది. మనం చదువుతూ ఉన్నప్పుడు మనం దానిలో భాగమయ్యి, ఇలాంటి మనిషిని నేను చూశాను, లేదా ఇది నేనే, ఓహో ఇలాంటి సన్నివేశం మన జీవితంలో ఎదురైతే మనం ఇలా అర్థం చేసుకోవాలి అంటే, నీకు ఎరిగిన వాళ్ళు కానీ, నిన్ను కానీ, నీకు ఒక జీవిత అనుభవాన్ని కల్పించేది కానీ, ఒక మనిషికి ఒక జీవితం సరిపోదు. ఒక మనిషి ఒక జీవితం నుంచే అన్ని పాఠాలు నేర్చుకోలేడు. వాడు తను నివసిస్తున్న సమాజంలో నుంచి ఉమ్మడి అనుభవాల సారాన్ని, ఉమ్మడి అభివ్యక్తిని, ఉమ్మడి ఆలోచనల జ్ఞానాన్ని, వికాసాన్ని, స్పందనని పొందాలంటే సాహిత్యం చదవాలి, కథ చదవాలి. 100 పాత్రల ద్వారా నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవడం, నీ ఒక్కడి జీవితంతో అర్థం చేసుకోవడం కంటే చాలా మేలు. ఒక 100 వరహాల చెట్టు అందరూ చూసుంటారు. పిల్లలు పుట్టని స్త్రీలను కూడా చాలా మంది చూసుంటారు. ఒక ఇంట్లో ఒక 100 వరహాల చెట్టు ఉంటుంది. దాని పేరే 100 వరహాలు, కానీ దానికి పూలు పోయేవు, బాగా ఏపుగా పెరిగి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక కవి ఉంటాడు. ఆ కవికి భార్య ఉంటుంది, ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆ కవి ఒకప్పుడు చాలా మంచి కవిత్వం రాశాడు. ఇప్పుడు ఆ పాత ఖ్యాతి మీద అతను చలామణి అవుతున్నాడు. అతనికి దాని పట్ల కంప్లైంట్ లేదు. కానీ పిల్లలు కానీ ఇవ్వలేని భార్య పట్ల అతనికి కంప్లైంట్ ఉంది, యాక్సెప్టెన్స్ లేదు. ఆ భార్యకు కూడా నేను పిల్లల్ని కనలేదే అని తనను తాను యాక్సెప్ట్ చేయాలా లేదా ఆ స్థితిని అనే సందేహం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ
పిల్లలు ఆడిపాడని ఆ ఇంటి బోర్డమ్ని బ్రేక్ చేయడానికి ఆ కవి ఏం చేస్తాడంటే పైన ఒక గది వేస్తాను అంటాడు భార్యతో. వేయండి అంటుంది. అక్కడ ఏదైనా రీడింగ్ రూమ్ లాంటిది పెడతాను, పుస్తకాలు పెడతాను, నలుగురు వచ్చిపోతుంటారు, కొంచెం మనకు కూడా బాగుంటుందంటే బాగుంటుందండి అంటుంది. మేస్త్రిని పిలుస్తాడు. మేస్త్రి పైనంతా చూసి వేద్దాం సార్ రూము, మెట్లు కట్టాలి, మెట్లు కట్టాలంటే ఈ నూరు వరహాల చెట్టుని కొట్టేయాలి, అడ్డంగా ఉంది అంటే. కొట్టేసేయి అంటాడు వాడు కవి. ఆ రాత్రి అవుతుంది. ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది కవికి, భార్యలో ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఉంటుంది అంతే. కవి గమనిస్తాడు, ఆమె ఆ చెట్టునే చూస్తూ ఉంటుంది. అక్కడే ఉంటే రా నిద్రపోదామంటే నేను కాసేపు వస్తాను అంటుంది. అతను వెళ్ళి పడుకుంటాడు. కన్ను నిద్ర పట్టేస్తుంది. కానీ లేచి చూసేసరికి ఆమె అక్కడే స్పృహ పడిపోయి ఉంటుంది. ఆమె లేపి అతను సేద తీర్చి మంచినీళ్ళు దాపించి తెల్లారి మేస్త్రి వస్తే ఆ చెట్టు కొట్టద్దు అంటాడు. అంటే ఆ క్షణంలో అతను సంపూర్ణంగా ఆమె స్థితిని యాక్సెప్ట్ చేశాడు. ఆమె కూడా పూలు పూయని చెట్టుని తనంతాను తన స్థితిని కూడా యాక్సెప్ట్ చేసుకుంది. ఆ ఇల్లు ఇప్పుడు కొత్తగా సంతోషాలని పూయడం మొదలెట్టిందనే వాక్యంతో ఆ కథ ముగుస్తుంది. ఈ కథ చదివాక మనం పూలు పూయని చెట్టు చూసినా, పిల్లలు కలిగిన స్త్రీలను చూసినా మనం స్పందించే పద్ధతి, వారితో ప్రవర్తించే పద్ధతి అంటే అంతకుముందు సోకాళ్ళు మనకు ఒక నేరేటివ్ ఉంటుంది ఎలా ప్రవర్తించాలని, మారిపోతుంది. అలా చేయగలిగేదే కథ, అది కథ అవుతుంది. చాలా గొప్ప గొప్ప పరివర్తనలు చేసేదే కథ అవుతుంది. ఒక పెద్ద జమీందారు కుటుంబంలో, రైతు కుటుంబంలో ఒక అమ్మాయి బాగా పాలేరు కొడుకు బాగా చదువుకుంటాడు, అతన్ని ఇష్టపడుతుంది. చాలా డబ్బున్న పెద్ద ఇంటి అమ్మాయి. వాళ్ళన్న చాలా గొప్పవాడు, మంచివాడు ఊర్లో. కానీ ఏదో చిన్న ఇబ్బంది, ఆ అబ్బాయిని ఎందుకు ఈ అమ్మాయి ఇష్టపడాలి, పెళ్లి చేసేస్తాడు. వద్దన్నయ్య నేను చేసుకున్నయ్యని మొత్తుకుంటుంది. వద్దమ్మా ఊర్లో మంచిగా అనుకోరు, చేసేస్తాడు. పక్క ఊళ్ళోనే నది దాటి కాలువ దాటాలి, పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ అవతల ఆ ఊరు, ఆ అమ్మాయి మెట్టినిల్లు, ఈ ఇల్లు ఇక్కడ ఇతని ఇల్లు, వీళ్ళిల్లు పుట్టిల్లు. ఆ అమ్మాయి మొదటి రోజు రాత్రే పారిపోయి వస్తుంది ఈ కాలువ దాటి. చాలా షాకింగ్ అది. అలా ఆ ఇంటి అమ్మాయిలు చేయరు ఎప్పుడు. పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి మెట్టి నుంచి పారిపోయి రావడం చేయరు. అతను షాక్ అవుతాడు అన్నయ్య. ఏంటమ్మా ఇంత పని చేసావు, ఇలా వద్దు అని రాత్రే దింపేసి వస్తాడు. మరుసటి రోజు మళ్ళీ అర్ధరాత్రి పారిపోయి వస్తుంది. మళ్ళీ చాలా కోప్పడతాడు. ఆ అమ్మాయి వస్తే చాలు, ఆ ఇంట్లో కుక్కలు ఉంటాయి కదా, అవి ప్రేమగా అరుస్తుంటాయి. అరే ఏంటమ్మా ఇది అనేసి మళ్ళీ ఆ వదిన పోనీలేండి ఉంటుందేమో అంటే ఆమెని భార్యని తిట్టి మళ్ళీ దింపేసి వస్తాడు నది కాలువ దాటి. మూడో రోజు వస్తుంది వాన. చెప్పినా నువ్వు వినట్లేదు కదమ్మా, వద్దు అంటున్నా కదా అనేసి ఈసారి ఆమె తిట్టి దాదాపు కొట్టినంత పనిచేసి దింపేసి వస్తాడు. వచ్చాక మళ్ళీ అమ్మాయి ఎప్పుడూ రాదు. ఇతను జబ్బు పడతాడు, మంచం పడతాడు, ఆ ఇల్లు వ్యవసాయం వదిలేస్తాడు, ఆ ఇల్లు పాడుపడుతుంది, బంధువులందరూ వెళ్ళిపోతారు, అంత నాశనం అయిపోతుంది. అతను చివర ఆ అమ్మాయిని తలుచుకుంటూ ప్రాణం వదులుతాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఆ అమ్మాయిని ఎందుకు తలుచుకుంటున్నావు అంటే, ఆ మూడోసారి వెళ్ళేటప్పుడు ఆ బల్లకట్టు దగ్గర ఎవరు ఉండరు, ఆ అమ్మాయిని ఆ కాలువలో తోసి వచ్చేస్తుంటాడు అతను. ఇది అలరాస పుట్టిల్లు అని కథ, కళ్యాణ్ సుందరి జగన్నాథ్ది. ఇది తొలి పరువు హత్య కథ తెలుగులో. మనం ఆ కథ చదివినప్పుడు మనం ఇష్టాలకు
గౌరవం ఇవ్వడం గురించి మన చూపు, మన ఆలోచన ఖచ్చితంగా మారిపోతుంది. అలా మార్చగలిగేది కథ. కథలో ఎప్పుడు కూడా ఇందాక మేడం చెప్పినట్టు ఎన్ని నిర్వచనాలు, కొలతలు ఉన్నా మన హృదయము ఏమి స్పందించి ఏది చెప్పాలని కోరుకుంటుందో అది సత్యముగా అనేది ఖచ్చితంగా నిజాయితీగా చెప్తే అది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకు అందుతుంది. అలా రాయగలిగితే, అలా రాసి స్పందన పొందగలిగితే అది కథ అవుతుంది. నిజానికి కాలక్షేపం కథలు అవి వాటి మానాన అవి ఉంటాయి, కానీ కథ ఉద్దేశం ఎప్పుడు కూడా కాలక్షేపం కాదు. అది ఒక కారణం రీత్యా రాయబడుతుంది, ఒక స్పందన కోసం రాయబడుతుంది, ఒక పరివర్తన కోసం రాయబడుతుంది, ఒక వ్యంగ్యం కోసం రాయబడుతుంది. చెహోవ్ గారు చిన్న కథ రాశారు. ఒక పెద్ద సంస్థలో ఒక క్యాషియరు ఎవరిని పెట్టాలి అని సంస్థకి సందేహం వస్తుంది. ఎందుకంటే అప్పటికే 10 మందిని వాళ్ళు అరెస్ట్ చేయించి సైబీరియా పంపుంటారు. ఇది 100 ఏళ్ల క్రితం రాశాడు చెహోవ్. జాగ్రత్తగా ఉండండి, చిన్న కథ. 10 మంది క్యాషియర్లని అరెస్ట్ చేయించి సైబీరియాకు పంపారు. ఎందుకంటే ప్రతి క్యాషియర్ డబ్బు తినేవాడే. అక్కడ డబ్బు వచ్చే స్థలం అది. సంస్థ మంచి లాభాల్లో నడుస్తుంది. ఎవరిని కూర్చోబెట్టినా 6 నెలలు గడిచేసరికి అకౌంట్స్ గోల్మాల్ చేసి డబ్బు తినేస్తున్నాడు. ఈసారి మాత్రం 10వ వాడు మాత్రం ఖచ్చితంగా మంచివాడిని వెతుకుదామని సంస్థ మొత్తం గాలించి ఫలానా వాడికి దైవభక్తి మెండు, వాడు చాలా నిజాయితీపరుడు, జాగ్రత్తపరుడు, అసలు అద్భుతం అనేసి వాడిని పెడతారు. పెట్టి 10 రోజులు గడిచాక ఎందుకో డౌట్ వస్తుంది. వాడు పెట్టిన మరుసటి రోజే టై కట్టుకొని వస్తాడు. ఆ మరుసటి రోజు బగ్గీలో వస్తాడు వాడు. ఇదే తేడాగా ఉందండి అని ఆ చైర్మన్ ఇంకొంతమంది వెళ్ళి గురు ఒకసారి అకౌంట్స్ చూస్తామంటారు. చూసుకోండి అంటాడు. జాగ్రత్తగా చూస్తే 400 రూపాయలు తినేసి ఉంటాడు. అప్పటికే తినేసి వాడు అసలు ఆ చెకింగ్ జరుగుతుంటే వాడి మానాన్ని వాడు ఏమి ఎరగనట్టుగా పని చేసుకుంటూ ఉంటాడు. ఏమైనా 400 రూపాయలు తిన్నావా అంటే తిన్నానండి అంటాడు. దేనికి తిన్నట్టు నా సొంత పనులకు వాడుకున్నానండి అంటాడు. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? వీడిని కూడా అరెస్ట్ చేయించాలా? వీడిని కూడా సైబీరియాకి పంపాలా? పంపితే ఇంకోడిని పెట్టాలి. కానీ వాడు కూడా అట్లా ఉండడు కదా అని అప్పుడు చైర్మన్ చాలా టెన్షన్ పడి ఒక ఆలోచన చేసి వాడి దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయి నువ్వు మందేస్తావా అని అడుగుతాడు. వేస్తాను కానివ్వండి, బ్లాక్ లేబుల్, బ్లూ రిబ్బన్ అవే ఉంటాయి కదా, అది ఒక చుక్క కూడా తాగలేదంటాడు. నెలకు ఒక బాటిల్ నీకు పంపిస్తా అంటాడు. నువ్వు నాటకాలు చూస్తావా? నాకు అసలు మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడం చాలా ఇష్టం అండి. అంటే నీకు నెలకి 4 షోలకి 4 టికెట్లు పంపిస్తానండి. ఇంకా వాడు సరదాగా గానా బజానాకి వెళ్ళాలంటే కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తాను రా, నువ్వు మాత్రం దొంగతనం చేయకు, నీకు ఏమేమి కావాలో మొత్తం ఇస్తాను అనేసి ఆ మొత్తం ఏర్పాటు చేస్తే వాడు ఆ రోజు నుంచి చక్కగా క్యాషియర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మహా అయితే నెలకి 10-15 రూపాయలు తింటాడట వాడు. ఈ మిగిలిన పర్క్స్ అన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కథ చెప్పి మనల్ని వదిలేస్తే ఇవాళ ఏమనిపిస్తుందంటే, దాన్ని ఎందుకు చెప్పాయంటే ఆయన, ఇవాళ సిస్టమ్ అంతా కూడా ఒక దొంగని అలా ఎంకరేజ్ చేస్తాయి. అదే క్యాషియరు ఈ మన సంస్థలని అందరి జీతాలు పెంచండి అంటే సంస్థ ఎప్పుడు పెంచుతుంది. సిస్టమ్ ఎప్పుడు అలౌ చేయదు అది. కానీ ఒక దొంగని మాత్రం అలౌ చేసి తన సిస్టమ్ నడుపుకుంటూ ఉంటుంది. ఇవాళ మొత్తం మొన్నే ఒక అవినీతి అధికారి అనేసి ఏదో మనం పేపర్లో చూస్తాం. అలా అలౌ చేస్తూ ఉంటారు కొందరిని. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మనకు తెలుస్తూ ఉంటారు, బయటికి రాని వాళ్ళు తెలియరు. అంటే నిజంగా బెనిఫిట్ పొందాల్సిన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతారు, అనామక ఉద్యోగులుగానే ఉండిపోతారు. క్యాషియర్లు మాత్రం తింటూ ఉంటారని 100 ఏళ్ల క్రితం చెహోవ్ రాశాడు. ఇలాంటి ఎరుకను కలిగించేది కూడా కథ అవుతుంది. కథలు గొప్పగా రాసి జీవితాల్ని ధన్యం చేసుకున్న వాళ్ళు తెలుగులో ఉన్నారు. కానీ ఆ గొప్ప కథల్ని మళ్ళీ పరిచయం చేయాల్సిన సందర్భాలు తక్కువ వస్తున్నాయి మన విద్యార్థులకు కానీ మన పాఠకులకు కానీ. ఆ ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.